ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరొక సంచలనం నమోదైంది. నిందితుడు వాసుదేవరెడ్డిని అరెస్టు చేశారు. 3,500 కోట్ల రూపాయల స్కామ్లో ఆయన కీలక నిందితుడని సిట్ అధికారులు చెబుతూ ఉన్నారు. రెండో నిందితుడుగా వాసుదేవరెడ్డి ఉన్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరొక సంచలనం నమోదైంది. నిందితుడు వాసుదేవరెడ్డిని అరెస్టు చేశారు. 3,500 కోట్ల రూపాయల స్కామ్లో ఆయన కీలక నిందితుడు అని సిట్ అధికారులు చెబుతూ ఉన్నారు. ఏటూగా వాసుదేవరెడ్డి ఉన్నారు. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరొక సంచలనం మొదలైంది. నిందితుడు వాసుదేవరెడ్డిని అరెస్టు చేశారు. 3,500 కోట్ల రూపాయల స్కామ్లో ఆయన కీలక నిందితుడని సిట్ అధికారులు తేల్చారు. ఇక రెండవ నిందితుడుగా వాసుదేవరెడ్డి ఉన్నారు. రైట్, మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, లిక్కర్ కేసు ప్రకంపనలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏపీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో దుమారాన్ని రేపుతున్నటువంటి నేపథ్యంలో లిక్కర్ స్కామ్ ద్వారా ప్రజా ధనానికి సంబంధించి అంటే ప్రభుత్వ ఖజానాకు అందాల్సినటువంటి నగదు ఏదైతే ఉందో వాటిని అంతా కూడా ప్రైవేట్ మాఫియా చేతిలోకి తీసుకుంది అనేటువంటి ప్రధానమైనటువంటి అభియోగం ఉంది. అందులో భాగంగా ఇప్పటికే కేసులో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఇప్పుడు చూసుకుంటే ఏటూగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి సిట్ కు సంబంధించినటువంటి టీం అరెస్ట్ చేసింది. గతంలోనే ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. అయినప్పటికీ కూడా బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ కు సంబంధించినటువంటి హైకోర్టులో తీర్పుకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ తీర్పు రిజర్వ్ లో ఉంది. ఈ నెల 24న తీర్పు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయడం, ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది. సిట్ టీమ్ కు సంబంధించినంత వరకు కూడా ఇప్పటివరకు దర్యాప్తు చేసినటువంటి అంశాలు, అదేవిధంగా మద్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తం అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి మాత్రం రాబోయేటువంటి రోజుల్లో అరెస్టులకు సంబంధించి, అదేవిధంగా సిట్ టీం ఎలాంటి ఆధారాలను సేకరించేటువంటి ఆధారాల్లో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఇందులో ఎవరెవరు ఇంకా పెద్ద తలకాయలు ఎవరుంటారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చేటువంటి క్రమంలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, వీటికి సంబంధించి అనుసరించాల్సినటువంటి వ్యూహాలు, రాబోయేటువంటి రోజుల్లో సిట్ టీం కు సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఆసక్తికరంగా మారి ఇటు రాజకీయంగా కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున దుమారం జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ మొత్తం అంశానికి సంబంధించినంత వరకు కూడా ఈ రోజు సిట్ టీం వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతాయి, ఈ వ్యవహారంలో సిట్ టీం భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఇందులో రాజకీయ పరమైనటువంటి అంశాలు, రాబోయేటువంటి రోజుల్లో అనుసరించాల్సినటువంటి అంశాలు, అదేవిధంగా పొలిటికల్ గా వచ్చేటువంటి ప్రముఖుల పేర్లు ఎలా ఉండబోతాయి, పెద్ద తలకాయ ఉందనేటువంటి ఒక ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం అంశానికి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యంలో వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.